హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఇది వచ్చేసి ఈవినింగ్ ఓన్లీ 1.5 అవర్ టైం వ్లాగ్ ఇది. అంటే ఇది నా టైము. ఈ 1.5 అవర్లో నేను ఏం చేశాను అన్నది మీకు చూపిస్తాను, చూసేయండి. చేతు Nana is having call again. Come. Stop! Chetu, please. Come. Hello, Mr. Beast. Hello, Mr. Beast. Save your energy too, so that you will do there nicely. Wait. Okay. Be like that only. Okay. Chetu, come here. Chetu, come Nana. Okay. Let's go. Don't fall. Okay, I'm falling. Chetu. Falling. Stand properly. Stand properly. Okay, I'm standing properly. Stand properly. Okay. I'll fill your water bottle. Okay? Do some stunts. Ooh. Oh. Ooh. Do. Show. 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 Take water bottle. Not by the evening time. It's good. Bye, Chetu. Bye, Prasna. Chetu. Bye. చేతన్ కరాటీ క్లాస్కి వెళ్ళిపోయినాడు. ఇంకా కరాటీ క్లాస్ వచ్చేసి 1.5 అవర్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇంకా నా టైము. నేను ఫ్రెష్ అప్ అయిపోయి, అంటే ఇది మార్నింగ్ కాదు, ఈవినింగ్. కోర్స్ వాడి క్లాస్ 5 to 6:30. నేను మార్నింగ్ నుంచి ఇవాళ స్నానం చేయలేదు. చాలా అసలు 1 వీక్ అంతా చాలా టైర్డ్గా అనిపించింది. వర్క్ ఎందుకో కొంచెం హెడేక్గా అనిపించింది. సో మార్నింగ్ నుంచి ఏ స్నానం చేయలేదు. సో ఆఫ్టర్నూన్ మంచిగా పడుకొని లేచాను, కొంచెం బెటర్గా ఫీల్ అవుతున్నాను. సో ఇప్పుడైతే ఇంకా ఎనర్జీ వచ్చింది. హెయిర్ వాష్ చేసుకొని కొంచెం మంచిగా రెడీ అయిపోతే, అంటే ఫ్రెష్గా ఉంటే మనకు కొంచెం బెటర్గా అనిపిస్తుంది. అందుకనేసి చేతన్ వెళ్ళిపోయిన తర్వాత, క్లాస్కి వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ తలస్నానం చేద్దాం అనుకునేసి హెయిర్ అయితే ఫస్ట్ ఒకసారి మొత్తం దువ్వేసిన తర్వాత ఫేస్కి పెసరపిండితో స్క్రబ్ చేస్తున్నాను. అంటే ఏం లేదు, మన పెసల్ని తీసి కొంచెం మిక్సీలో వేసి, మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా పరకగా ఉన్నలాగా మిక్సీ పట్టేసి ఒక గిన్నెలో పోసి పెట్టుకుంటే, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బయట దొరికే ఈ క్రీమ్స్ కంటే ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మనం ఫేస్కి, హ్యాండ్స్కి కూడా ఇది స్క్రబ్గా యూస్ చేసుకోవచ్చు. సో ఇది జస్ట్ వాటర్లో మిక్స్ చేసేసి నేనంతా ఒకసారి ఫేస్కి రాసేసి, కొంచెం లిటిల్ డ్రై అయిన తర్వాత కొంచెం స్క్రబ్ లాగా రుద్దుతూ ఫేస్ వాష్ చేసుకుంటాను. నాకైతే చాలా ఇష్టం. ఇది చాలా స్మూత్గా అనిపిస్తుంది స్కిన్ ఇది రాసుకున్న తర్వాత. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అసలు యూ కెన్ సీ ద డిఫరెన్స్. మనకి చాలా రిలాక్స్డ్గా ఫ్రెష్గా అనిపిస్తుంది స్కిన్. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను ఒక స్ట్రాబెర్రీ తీసుకొని దాన్ని బాగా మ్యాష్ చేసేసి దాన్ని ఒకసారి ఫేస్కి ఇలా రబ్ చేస్తూ స్మూత్గా అప్లై చేస్తున్నాను. నాకు స్ట్రాబెర్రీ ఇలా ఫేస్కి అప్లై చేసుకుంటే చాలా ఇష్టము. స్కిన్ చాలా బాగా అనిపిస్తుంది రాసుకున్న తర్వాత. మీరు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేయండి. స్ట్రాబెర్రీ మాస్క్ అనుకోవచ్చు ఇది. నాకైతే చాలా ఇష్టం. స్ట్రాబెర్రీ సీజన్లో ఖచ్చితంగా అయితే నేను స్ట్రాబెర్రీ ఫేస్కి అప్లై చేసుకుంటాను. ఇది రాసి ఒక 5-10 minutes ఉన్న తర్వాత నేను ఇంకా స్నానంకి వెళ్ళేసి హెయిర్ వాష్ చేసుకొని వచ్చేసాను. నేను ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. హెయిర్ వాష్ చేసిన తర్వాత హెయిర్ మొత్తం డ్రై అవ్వకుండా ఇంకా కొంచెం వెట్గా ఉన్నప్పుడు ఇలా నేనైతే కింద చేత్తో ఇలా నొక్కుతాను, ప్రెస్ చేస్తాను. నాకు అలా ప్రెస్ చేస్తే న్యాచురల్ కర్ల్స్ ఫామ్ అవుతాయి. అలా ప్రెస్ చేసేసి హెయిర్ డ్రై అయిపోయిన తర్వాత మొత్తము
కోమ్ చేసుకుంటే కింద నాకు న్యాచురల్ కర్ల్స్ ఫామ్ అవుతాయి. సో నేను ఎవ్రీ టైము హెయిర్ వాష్ చేసినప్పుడు ఇలా నా హ్యాండ్తో, అంటే నేను కర్లింగ్ టూల్స్ కానీ డ్రయర్స్ ఏం యూస్ చేయను, ఇలా చేత్తోనే అలా ప్రెస్ చేస్తాను. సో నాకు న్యాచురల్ కర్ల్స్ ఫామ్ అవుతాయి. ఇది మీకు ఎవరికైనా ఉపయోగపడితే ట్రై చేయండి. ఇది ఈవినింగ్ ఆల్మోస్ట్ 6:15 ఆ టైం కాబట్టి నేను ఇంకా సన్ స్క్రీన్ రాయట్లేదు, ఓన్లీ మాయిశ్చరైజర్ ఒకటి అప్లై చేస్తున్నాను నేను ఫేస్కి. అండ్ దెన్ ఫాలోడ్ బై లిప్ బామ్. రెడీ అయిపోయిన తర్వాత నాకైతే చాలా రిలాక్స్డ్గా రిఫ్రెషింగ్గా అనిపించింది. ఇప్పుడు వెళ్ళి లెమన్ టీ ప్రిపేర్ చేస్తున్నాను నాకు, లతీఫ్కి. రండి మీకు కూడా చూపిస్తాను ఎలా చేయాలో. ముందైతే సాస్ ప్యాన్ తీసుకొచ్చాను టీ కాంచనికి. అందులో జస్ట్ కొన్ని వాటర్, మనకి ఎంత కావాలంటే అంత, నేనైతే కొంచెం తీసుకుంటాను. వెరీ లిటిల్ చాలు. ఇప్పుడు అయితే దీన్ని మనము ఇక్కడ స్టవ్ పైన పెట్టేసినాం. అండ్ ఇందులోకి మనకి జింజర్ కావాలి. ఈ జింజర్ని కొంచెం వాష్ చేసి క్రష్ చేసి అందులో వేద్దాం. ఈ జింజర్కి అయితే ఇప్పుడు నేను ఇక్కడ తోలు తీస్తున్నాను, అదే తొక్క చీరుతున్నాను. స్కిన్ పీల్ అంత నీట్గా ఏం అవసరం లేదు, జస్ట్ అలా కొంచెం కొంచెం అలా ఇలా అయితే తొక్క తీసాను. ఇప్పుడు దీన్ని కొంచెం అందులో మిరియాలు దంచినది స్మెల్ వస్తుంది పైన. ఈ జింజర్ వేసి డబా 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 డబా, మరి ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఇలా కొంచెం యావ్. ఇప్పుడు ఇది వాటర్లో వేసుకుందాము. ఇప్పుడు ఇది మనం ఇందులో వాటర్లో వేసేసాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఇది కొంచెం జింజర్ అంతా వాటర్లో మరగనివ్వాలి. అది మరిగేలోపు మనము నిమ్మరసం కట్ చేసుకొని జ్యూస్ స్క్వీజ్ చేసుకొని పెట్టుకుందాము. లెమన్ టీ కదా, లెమన్ టీ కాబట్టి లెమన్ తీసుకోవాలి. హాఫ్ స్పూన్ టీ పౌడర్ యాడ్ చేయాలి. యాడ్ చేసి ఓన్లీ 1 మినిట్ మరిగించాలి అంతే. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎక్కువసేపు నార్మల్ టీ లాగా మరిగించద్దు, 1 మినిట్ ఎనఫ్. ఈ అల్లం టీ వాటరు మనం స్క్వీజ్ చేసి పెట్టుకున్న కప్పులో హనీ విత్ లెమన్ అందులో పోసేసి బాగా కలిపేసి తాగేసేయడమే. నేనైతే తాగి చాలా రిలాక్స్ అయ్యాను. ఇది తాగిన తర్వాత ఇంకా కరాటీ క్లాస్ దగ్గరికి వెళ్ళి చేతన్ని తీసుకొని రావాలి. సో ఇక నేను లతీఫ్ అయితే టీ తాగేసాము, అదే లెమన్ టీ తాగి. చేతన్కి కూడా ఇది చాలా అంటే ఇష్టం, చాలా ఇష్టము. ఎందుకంటే వాడికి పుల్లగా తీయగా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టం. అందుకే వాడు రాకముందే తాగేసాము. కొంచెం వాడు ఉంటే వాడు కూడా తాగేస్తాడు. తర్వాత చేతన్ని పిలుచుకొని ఇంటికి వచ్చేసాం. బాయ్.